శ్రీ గురుభ్యో నమ. శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ చరిత్ర. రెండవ రోజు పారాయణం, మూడవ భాగం. తీర్థాటనము. ప్రభువు కీర్తి విస్తరిస్తూ పోయింది. బెల్లానికి చీమలు ఎలా అంటుకొని ఉంటాయో అలా ప్రభు సన్నిధిలో జనసమూహం ఎప్పుడూ ఉండేది. ఈ పెరిగే జనసమూహానికి అడ్డుకట్ట వేయాలనే కారణంతో ప్రభువు దూర ప్రదేశానికి తీర్థాటనం చేయాలని నిశ్చయించుకున్నారు. తనతో పాటు ఉన్న మండలిని కళ్యాణ్కు పంపించి 2 శిష్యులను మాత్రం తీసుకొని నడుచుకుంటూ దూర ప్రదేశాలకు బయలుదేరారు. ఆ సమయంలో వెంట ఉన్న శిష్యుల పేర్లు ఎక్కడా కూడా వ్రాయబడలేదు. దీనివల్ల ఎవరో కొత్తవారే ఉంటారని అనిపిస్తుంది. మడిచూల పర్వతంపై ఉన్న చాళకాపురం, మైలార్ ఈ 2 క్షేత్రాలు ప్రభువు పునీతం చేశారు. చాళకాపురంలో ప్రభు సాక్షాత్ రామదాసు మారుతి రాయుడయ్యారు. భజన, పూజ, ఆరతి హనుమంతుడిపైనే జరిగేవి. ప్రభు సహజ స్ఫూర్తితో పాడిన పదాలు, అష్టకాలు, ఆరతి కలిసి శనివారం భజన అయ్యింది. చాళకాపురం మారుతి సామర్థ్య వర్ణన వీటిలో వివరించబడింది. మైలార్లో ఖండేరాయుని పూజ జరుగుతుంది. ఇక్కడ ఖండోబా యొక్క సంపూర్ణ వర్ణన ఆదివారం భజనలో చేయడం జరిగింది. ముందు ప్రభు శంకర స్వరూపుడై ఆ స్వరూపం యొక్క భజన తయారైంది. భాల్కీ నుండి ప్రభువు బయలుదేరి పర్లి వైద్యనాథ్కి చేరుకున్నారు. ఇక్కడ కొన్ని రోజులు గుప్తంగా గడిపి సోమవారం భజన తయారు చేశారు. తరువాత తులజాపూర్ భవానీ వద్దకు వచ్చారు. ప్రభువు భవానీతో ఎలా తాదాత్మ్యం అయ్యారో మంగళవారం భజనలో సహజంగా కనిపిస్తుంది. ప్రభువు ఎంత గుప్త రూపంతో వెళ్ళినా వారి తేజస్సు కప్పి ఉండేది కాదు. ప్రభువును ప్రథమంగా చూడగానే ఎవరో దివ్యశక్తి సంపన్నులైన మహాత్ముడని చూసేవాళ్లకు తెలిసేది. చిన్నప్పటి నుండి అరణ్యంలో ఉండి ప్రకృతితో మమేకమయ్యే విద్య ప్రభువుకి అవగతమవడం వల్ల మార్గంలో ప్రభువుకి ఎప్పుడూ కష్టం కలగలేదు. చలి, గాలి, ఎండ, వాన ఇలాంటి పంచభూతాల నుండి కలిగే బాధలకు భయపడలేదు. తులజాపూర్ నుండి ప్రభు మండలి పండరీపురం వెళ్ళింది. ఊరి దగ్గరికి వెళ్ళగానే చంద్రభాగా నది పొంగుతూ కనిపించింది. నది దాటి అవతలికి ఎలా వెళ్లాలని శిష్యులు చింతించసాగారు. ప్రభువు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక నావికుడు వాళ్లను పిలుస్తూ, మీరు చింతించకండి, మీ అందరినీ నా నావలో అవతలి ఒడ్డుకు చేరుస్తాను. ఈవలి ఒడ్డున ఉండడానికి స్థలం లేదు అంటూ నావలో కూర్చుని సురక్షితంగా అందరూ ఆ తీరానికి చేరుకున్నారు. దిగిన తర్వాత చూస్తే ఆ నావా లేదు, నావికుడు కూడా లేడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చంద్రభాగే తీరీ జాత పూర్ణ ఆలీతి సరిత మగ పండరీష స్వయం దత్త మానవ రూపే ఉతరోని నేయి. చంద్రభాగా తీరానికి వెళ్ళగానే నదికి వరద వస్తే పండరీనాథుడే స్వయంగా దత్తుడై వచ్చి మానవ రూపం ధరించాడు. ఇలా మనోహరమానికి ప్రభు రాశారు. ఆ వైపుకు వెళ్ళిన తర్వాత ఇసుక తిన్నెలో భజన చేస్తూ 5 రోజులు నివసించిన తర్వాత పండరీనాథుని దర్శించుకోవడానికి ప్రభువు ఒక్కరే ఎవరికీ తెలియకుండా వెళ్ళారు. మహాద్వారంలోంచి వెళ్లే సమయంలో చండాలుని రూపంలో వెళ్లారని చరిత్రకారులు వ్రాశారు. తలకు చిరిగిన గుడ్డపేలికతో మురికితో నిండిన శరీరం కలిగి గుడిలోనికి ప్రవేశించబోయారు. అక్కడ ఉన్న అర్చకుడు ప్రభువుని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రభు చొచ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కొట్టసాగారు. అంతలో పాండురంగని మెడలోని హారం ఆ చండాలుని మెడలో కనిపించింది. మరియు పాండురంగని మూర్తి గజగజా వణికింది. దాంతో పూజారి భయభీతుడయ్యాడు. ఇదేమి చమత్కారం! సమూహంలో ప్రభువుని చూసిన ఒక మనిషి అరుస్తూ చెప్పసాగారు, కళ్యాణికి చెందిన మాణిక ప్రభు ఈయనే. అనగానే ప్రభురాక పూర్వం ప్రభువు కీర్తి విని ఉండడం వల్ల అక్కడే ప్రభువు కనిపించగానే అందరూ ఆనందభరితులయ్యారు. ఎవరైతే ప్రభువుని కొట్టారో ఆయన ప్రభువు కాళ్ళు పట్టుకొని దండ ప్రణామాలు వేశారు. తరువాత ప్రభువు పాండురంగని దర్శించుకొని ఆనందంతో కొన్ని పదాలలో ఇలా వర్ణించారు. కడకడోని మాణికదాస విఠలాసి భేటలే. ఈ కలయిక అపూర్వం. దీనివల్ల వాతావరణం ఉల్లాసభరితమైంది. ప్రభువు ముందుగా పండరీపురంలోని గోపాలపురంలో నివసించారు. అక్కడి నుండి ప్రియమైన భక్తుల కోరిక ప్రకారంగా అనేక ప్రదేశాల్లో నివసించారు. దాదా మనోహర్ బడవే అనే భక్తుడు ప్రభువును తన ఇంటికి భక్తితో తీసుకువెళ్ళాడు. పండరీలో ఉన్నప్పుడు ప్రభువు పాండురంగని రూపంలో కనిపించేవారు. ఇక్కడ ఉన్నప్పుడు అనేక పదాలు, అష్టకాలు, ఆరతి, సేజారతి రచించి పాండురంగనికి మహాపూజ చేసేవారు. ప్రభు కీర్తి అన్ని ఊళ్లల్లో వ్యాపించి జనం దర్శనానికి రాసాగారు. ఈ విధంగా కొన్ని రోజులు భజనానంద క్రీడల్లో కాలం గడిచింది. సాంప్రదాయిక బుధవారం భజనలో ముఖ్య దైవం పాండురంగడై పదం, అష్టకం, ఆరతి భజనలో ప్రభు రచించడం జరిగింది. పండరీ నుండి ప్రభుమండలి పూనా మార్గంలో ఉన్న గిరినార్ పర్వతానికి వెళ్ళింది. పూనాలో జంగిలీ మహారాజ్ ప్రభువుకు ఆశ్రయం ఇచ్చారు.
ప్రభు మరియు జంగ్లీ మహారాజ్ యొక్క ఏకాంతవాసం ఎన్నో రోజులు జరిగేదని అక్కడ నివసించిన ఒక వృద్ధుడు చెప్పారు. గిరినార్ పర్వతంపై ప్రభువు కొన్ని రోజులు ఉన్నప్పుడు దత్తాత్రేయుని స్థానం అవడం వల్ల గురువారం భజన గిరినార్ నివాసం యొక్క స్ఫూర్తితో రచించారు. పూనా నుండి శిష్యులందరినీ తిరిగి వారి నివాసాలకు పంపించి ఒక్కరే ముందుకు తీర్థాటనకు బయలుదేరారు. ఉత్తరం వైపు తీర్థయాత్ర అత్యంత కష్టతరం అవడం వల్ల తనతో పాటు నడవడం ఎవరికీ సాధ్యం కాదని, ఎవరికీ కష్టం కలిగించకూడదని వారిని తిరిగి పంపించి ఉత్తర దిశలోని ప్రయాగ, కాశీ, గయా, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుని దక్షిణ దిక్కుగా బయలుదేరారు. దక్షిణ దిక్కున ఉన్న మాహురి క్షేత్రం జగన్నాథపురి అయిన తరువాత దక్షిణ భాగంలోని వెంకటగిరిపై వెంకటేశుని వద్ద కొన్ని రోజులు నివసించారు. ఆ సమయంలో వెంకటేశునిపై పదాలు, అష్టకము, ఆరతి మొదలైనవి తయారై అది శుక్రవారం భజనగా రూపొందింది. ఈ విధంగా తీర్థాటనము ముగిసిన తరువాత గాణ్గాపూర్కి ప్రభువు చేరుకున్నారు. నృసింహవాడి, కొల్హాపూర్, ముధోల్ సంస్థానములలో కూడా ప్రభువు నివసించారని కొందరు చరిత్రకారులు వ్రాశారు. అంటే ప్రభువు సుమారు అన్ని మహిమాన్విత క్షేత్రాలను దర్శించారు. శారీరక కష్టం సహించే శక్తి ప్రభువుకు ఉన్నట్లు ఎవరికీ ఉండేది కాదు. గాణ్గాపురంలో ఉన్నప్పుడు భక్తజన సమూహం పెరగసాగింది. ఇది చూసి ప్రభు తిరిగి కళ్యాణ్కి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండాలని అనుకున్నారు. అకస్మాత్తుగా ప్రభు తిరిగి రాగానే కళ్యాణ్ గ్రామం ఆనందభరితమైంది. ఇంటివాళ్ల సంతోషం పట్టతరం కాలేదు. శిష్యులందరూ చేరుకొని పూర్వంలాగా నిత్యశ్రీ నిత్యమంగళం మొదలైంది. ప్రభు తీర్థాటనం వెళ్ళినప్పుడు ఇంటి యోగక్షేమాలు యోగ్యంగా ఉండేవి. చిదంబర్రావు తాలూకుదారు యొక్క పిలుపు మేరకు తాత్యా సాహెబ్ హైదరాబాదుకు వెళ్ళి ఉండిరి. ఆయనకు బహుమానంగా చాలా ధనం లభించింది. ప్రభు పరంపరానుసారంగా తాత్యా సాహెబ్ ఔదార్యంగా వ్యవహరించేవారు. తాత్యా సాహెబ్కి పార్సీ, సంస్కృత విద్యల్లో పాండిత్యం, వేదాంత విద్యపై అభిలాష ఉండేది. గురుగీతపై జ్ఞానశిఖ అనే పేరు గల గ్రంథం రాశారు. ఇది ముద్రించడం కూడా జరిగింది. అనిర్వాచ్య అనే పేరు గల గ్రంథం స్వతంత్ర వేదాంతంపై వ్రాయబడింది. సంప్రదాయక భజన యొక్క పరంపరను వీరు ప్రారంభించారు. వీటిలో తాత్యా సాహెబ్ రాసిన పదాలు కూడా ఉన్నాయి. తన విద్వత్తుతో, వ్యవహార చాతుర్యంతో జనంలో ఆదరణీయులయ్యారు. దాదాసాహెబ్ మౌని, తపస్వి. అందువల్ల ఇంటి బాధ్యత తాత్యా సాహెబ్గా అప్పచెప్పారు. ఆయన ఎలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదు. శిష్యమండలికి ఏదైతే సాధనా మార్గాన్ని ప్రభువు చూపించారో దాన్ని భక్తితో పాటించి వృద్ధి చేశారు. ఆ సమయానికి వెంకమ్మ యొక్క సమాధి యోగం కూడా చివరి దశకు చేరుకుంది. తన ఇంట్లో అన్ని వ్యవహారాలు సక్రమంగా జరుగుతుండడంతో ప్రభువుకి సంతోషం కలిగింది. శిష్య బృందానికి ఏదైనా సాంప్రదాయిక పద్ధతి నేర్పించాలని ప్రభువు ఆలోచించేవారు. దానికి ఒక స్వరూపం ఇవ్వడానికి అనుకూలమైన సమయం కళ్యాణ్లో కలిసి వచ్చింది. ఒకరోజు మంచంపై ప్రభువు పడుకొని ఆత్మానందంలో లీనమై ఉన్న సమయంలో తాత్యా సాహెబ్ మనసులో ప్రభు బిరుదావళి రూపొందింది. తరువాత అది వ్రాసుకొని ప్రభు దర్శనార్థం వచ్చిన శాస్త్ర పండితులకు చూపించారు. అందరికీ అది నచ్చి ప్రభువుకి అర్పణ చేశారు. కళ్యాణ్లో గాది స్థాపన చేసినప్పుడు ఈ బిరుదావళి గర్జించిన స్వరంతో ఉల్లాసంగా స్తుతించారు. తాత్యా మహారాజ్ తన దేహాన్ని మరిచి మనసులో ప్రభువుతో తాదాత్మ్యం చెందారు. ఆ స్థాపన సమయంలో దేవతలు వచ్చి ప్రభువును బిరుదావళితో జయజయధ్వానాలు చేశారు. ఈ విషయం తాత్యా సాహెబ్ అంతఃకరణలో తిరగసాగింది. ఈ బిరుదావళి భక్త కార్య కల్పద్రుమ మాణిక్ నగర్లో గాది స్థాపించిన తరువాత మొదలు పెట్టబడిందని అంటారు. కొన్ని రోజులు కళ్యాణ్లో నివసించిన తరువాత మణిచూల పర్వతంపై మిగిలిన స్థలాలను సందర్శించాలని ప్రభువు శిష్యులను వెంటబెట్టుకుని గొట్టంగొట్టి అరణ్యానికి వెళ్ళారు. కరకనళ్ళిలో ఉన్న ఒక బక్క ప్రభువు సమాధికి పూజ చేసి ఆరతి, అష్టకం, పదాలు రచించారు. అక్కడ జన సముదాయం కూడా ఎక్కువగా ఉండేది. తొందరలో యుద్ధం జరగడానికి అవకాశం ఉందన్న వార్త వ్యాపించింది. అందరికీ చింత మొదలైంది. ఆ యుద్ధ ప్రభావం మనవైపు రావచ్చని ప్రభువు భక్తులకు ధైర్యం ఇవ్వడానికి సటకాలు అనగా యోగదండములు తయారు చేయాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా యోగదండములు తయారయ్యాయి. ప్రభు చేతితో యోగదండం దొరికిందంటే సర్వ ఆపదలు దూరమవుతాయని భక్తులకు నమ్మకంగా ఉండేది. సటకా తీసుకుని పూజ గదిలో పెట్టి పూజ చేయడం వల్ల సర్వారిష్టాలు దూరమై సౌఖ్యం లభిస్తుందని భక్తులకు నమ్మకం కలగడం వల్ల అడిగిన వాళ్ళందరికీ సటకా ప్రసాదంగా ఇచ్చేవారు. సాధారణంగా అవి దొరికేవి కావు. ప్రభువు తన సామర్థ్యంతోనే ఇచ్చేవారు. అప్పుడు వారి సామర్థ్యంతో తయారైన వేల యోగదండములు ఇప్పటికీ సంస్థానంలో ఉన్నాయి. వాటిని గదిలో ఉంచి పూజింపబడుతున్నాయి.
ప్రభు కరస్పర్శ తగిలిన యోగదండములు అవడం వల్ల వాటిలో సర్వ సంకటాలు దూరం చేసే సామర్థ్యం ఉందని భక్తుల భావన. కరకనళ్ళిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ప్రభు రేకుళిగి వచ్చారు. గోపాల్ బువా బ్రహ్మచారి ఇక్కడే ప్రభువును కలిశారు. గోపాల్ బువా తండ్రి బక్క ప్రభువు భక్తుడు. బక్క ప్రభువు వద్ద ఉన్న విశ్వాసపాత్రమైన 2 కుక్కలు తనకు పుత్రులై పుట్టారని ఆయన నమ్మకం. ప్రభువే బక్క ప్రభు అవతారమని ఆయన భావన. అందుకని గోపాల్ బువాను ప్రభువుతో శిష్యునిగా పంపించాడు. గోపాల్ బువా దృఢకాయుడై యవ్వనంలో ఉండెను. జీవితకాలమంతా బ్రహ్మచారిగానే ఉండెను. ఈయన వంశం ఇప్పుడు రేకుళిగిలో ఉంది. వీరికి ప్రభుభక్తి ఎక్కువ. తరువాత అన్ని పర్యటనల్లో గోపాల్ బువా ప్రభువుతో ఉండేవారు. ఆయన శక్తి అపారము. ఒకసారి ప్రభువుని వీపుపై ఎక్కించుకొని సుమారు 5 కోసులు నడిచారని చెబుతారు. కేతకీ సంగమం. రేకుళిగి నుండి ప్రభు కేతకీ సంగమునకు వచ్చారు. ఇది ఒక ప్రాచీన క్షేత్రం. ఇక్కడ శంకరుని లింగం ఉంది. శంకరునికి ముగిలి పువ్వుతో పూజించడం నిషిద్ధం, కానీ ఇక్కడ దానితోనే పూజింపబడుతుంది. కేతకి అంటే మొగలి పువ్వు. ఆ పువ్వుకి శంకరుని పూజకు స్థానం లభించిన కథ ఇలా ఉంది. ప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వత్థ వృక్షం క్రింద లింగము ఆకులతో కప్పబడింది. దానిని ప్రభువు బయటికి తీశారు. పూర్తి కప్పబడిన లింగం ప్రభువుకి ఎలా కనిపించిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రభువు మొగలి పూలను తీసుకురమ్మని చెప్పారు. ఆ కాలం కేతకీ పూలు పుష్పించే ఋతువు కాదని, ఎక్కడా దొరకదని చెప్పారు. అవి లేకపోతే పూజ జరగడం అశక్యమవడం వల్ల వాటి గురించి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందరికీ చింత కలుగసాగింది. అంతలోనే ఒక లింగాయతు తలపై ఒక మూటతో వచ్చి ప్రభువు ముందు కేతకీ పుష్పాలను గుమ్మరించడం జరిగింది. అప్పుడు ప్రభువు ఆయనను సన్మానించి పంపివేశారు. తను ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో అడగాలని ఆయన వెనక వెళితే ఆయన అదృశ్యమయ్యారు. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ప్రభువు సంగమంలో నివసించి దేవాలయ కుండం బాగు చేయించారు. ప్రభు ఇక్కడ నివసించడం వల్ల ఆ క్షేత్రం నందనవనంలాగా శోభించింది. జనసమూహంతో నిండి ప్రభు యొక్క జయజయధ్వానాలు మిన్నంటాయి. ఈ విధంగా ప్రభువు లీలలు సంగమంలో జరుగుతుండగా కాశీక్షేత్రంలో ఒక బ్రహ్మచారి తన గురువుకి వచ్చిన కుష్ఠరోగం నివారించాలని అనేక ఉపాయాలు చేసిన ఆ వ్యాధి నయం కాలేదని చింతామగ్నుడై ఉంటే కాశీ విశ్వనాథుడు స్వప్నంలో కనిపించి, కేతకీ సంగమంలో నా అవతారం మాణిక్య ప్రభువు రూపంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి సేవ చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటే రోగ నివారణ అవుతుంది అని చెప్పారు. విశ్వేశ్వరునిపై నమ్మకంతో సంగమునకు చేరుకున్నాడు. ప్రభు దర్శనం చేసుకోగానే నమ్మకం కలగలేదు. ఆయన ఎవరో పిచ్చివాడుగా అనిపించాడు. ఇతరులు ప్రభు యొక్క గుణవర్ణన చేసినా కూడా నమ్మకం కలగక నిందించడం ప్రారంభించాడు. ఆ విధంగా 20 రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఎప్పటిలాగే ఈశ్వరుని పూజ చేస్తున్నాడు. అతనికి శంకరుని స్థానంలో ప్రభు స్వరూపం కనిపించింది. అయినా నమ్మకం కలగక ప్రభు వంటి పిచ్చివాడు తన గురువు వ్యాధి ఎలా నయం చేస్తాడు అని సంశయించినప్పుడు సంగమేశ్వరుని రూపం ఉగ్రమై, మూర్ఖ, ఇలా సంశయగ్రస్తుడివైతే నీ గురువు వ్యాధి నయం కాకపోగా తిరిగి నీ ప్రాణాలు పోతాయి అని వినిపించగానే పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. పూజారి ఇది విని ఆయనను సమాధానపరిచి, అయిందేదో అయ్యింది, ప్రభువును శరణు వేడుకొని అపరాధాన్ని మన్నించమని ప్రార్థించుకోమన్నాడు. ఆ ప్రార్థన విని ప్రభువు, మాలాంటి పిచ్చివాళ్లతో వ్యాధి ఎలా నయమవుతుంది అన్నారు. ఇది వినగానే ఇంకా ఏడుస్తూ ప్రభువు కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. ప్రభువు క్షమించకపోతే ప్రాణత్యాగం చేస్తానన్నాడు. ఇది విని ప్రభువుకి దయ కలిగి క్షమించి అతనికి తీర్థప్రసాదాలిచ్చారు. ఏ రోజైతే బ్రహ్మచారికి ప్రసాదం దొరికిందో ఆ రోజే కాశీక్షేత్రంలో అతని గురువుకి వ్యాధి నయమైందని ఉత్తరం వచ్చింది. కొన్ని రోజులు ఆ బ్రహ్మచారి ప్రభుసేవ చేసి తిరిగి కాశీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ప్రభువు సంగమేశ్వర్లో ఉన్నప్పుడు మీర్జా హసన్ బేగ్ అనే ముస్లిం ప్రభు వద్దకు వచ్చాడు. ప్రభు దర్శనం అవగానే ప్రభుపై గురి కుదిరి ప్రభు భక్తుడయ్యాడు. ప్రభువుకి వస్త్రాలను సమర్పించి ప్రేమతో పూజ చేశారు. ఆయన భక్తికి సంతుష్టుడై తీర్థప్రసాదం ఇచ్చి, ముందు ముందు అధికారం పెరిగి నీకు జీవితంలో సుఖప్రాప్తి కలుగుతుంది అన్నారు. అన్నట్లుగానే ఆయనకు ప్రమోషన్ దొరికి మంచి స్థితిలో ఉండిరి. తర్వాత ఆయన ఆ మరణాంతం ప్రభుసేవ చేశాడు. తన సంపాదనలో 4వ భాగం ప్రతి సంవత్సరం ప్రభువుకి సమర్పించేవాడు. సాంబశాస్త్రి సోమయాజితో మిగతా మండలి ప్రభువు గాది స్థాపించవలసిందిగా కోరినందున ప్రభువు గాది స్థాపన చేశారు. అప్పటి నుండి గాది పూజ జరుగుతూ జోళీ తిరుగుతుంది. ఇక్కడికి న్యాల్కల్కు చెందిన అన్నారావు దేశ్ముఖ్ ప్రభు దర్శనానికి వచ్చారు. ఆయన దేశ్ముఖ్ హోదా కలిగి ఉండేవారు. ప్రభువును న్యాల్కల్కు ఆహ్వానించడానికి ఈయన తనతో పాటు మేన, పల్లకి, గుర్రాలు, ఏనుగులు తీసుకొని వచ్చారు. అది చూసి ప్రభువు, మేము గోసాయిలం, మాకు ఈ ఆడంబరమంతా ఎందుకు అన్నారు.
కానీ ఆయన మళ్ళీ విన్నవించుకోగానే పల్లకీలో కూర్చొని బయలుదేరారు. పెద్ద ఊరేగింపుతో తమ ఊరికి తీసుకొని వెళ్ళి ప్రేమతో పూజ చేశారు. ఈ న్యాల్కల్ దేశ్ముఖ్ ఇంటి వాళ్ళు ప్రభుభక్తులయ్యారు. వాళ్ళ వంశస్థులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కు వచ్చి సేవ చేస్తూ ఉంటారు. ఝురణి నృసింహ క్షేత్రం. ప్రభుమండలి న్యాల్కల్కు వచ్చిందని బీదర్ ప్రజలకు తెలియగానే ఉత్కంఠతతో ఉన్న హిందూ, ముస్లిం ఇంకా అనేక ధర్మాల ప్రజలు ప్రభు దర్శనం చేసుకోవాలనుకున్నారు. అందుకని ప్రభువును బీదర్కు తీసుకురావాలని ఆలోచించి స్వాగత సత్కారాలు తయారు చేసి ప్రభువుని న్యాల్కల్ నుండి బీదర్కు తీసుకెళ్లారు. అప్పుడు బీదర్లో చాలామంది శ్రీమంతులు ఉండేవారు. దేశ్ముఖ్, సర్దేశ్ముఖ్, అనేక జాగీర్దార్లు, నవాబులు, పీర్జాదేలు ప్రభువు పాదధూళి తమ నగరంలో పడాలని అనుకునేవారు. బీదర్ నగర ఇతిహాసం ప్రసిద్ధమైనది. ఒక కాలంలో ఇది నవాబ్ బాద్షాల ప్రముఖ రాజధాని నగరంగా ఉండేది. ప్రజలు ధార్మికంగా ఉండేవారు. బీదర్ను పూర్వకాలంలో విదుర నగరము అనేవారు. మణిచూల పర్వతంపై ఇది ప్రముఖ నగరం. బీదర్ కోట చూడదగ్గ ప్రదేశం. బీజాపూర్ కోటలో ఉన్నటువంటి చిన్న ఫిరంగి బీదర్ కోటలో ఇప్పటికీ కనిపిస్తుంది. నిజాం నవాబులు రాజ్యం చేయడం వల్ల బీదర్ జిల్లా అయింది. పూర్వ వైభవం పూర్తిగా నశించడం వల్ల ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది. కోటలాగే ఇతర కట్టడాలు కూడా పాడుబడి కనిపిస్తాయి. ఆ సమయంలో బీదర్ ప్రజలు ఇప్పటికంటే సంపన్నులై ధర్మపరాయణులై ఉండేవారు. ప్రభువుపై అందరికీ భక్తి ఉండేది. సజ్జనులతో పాటు దుర్జనులు కూడా ఈ ప్రదేశంలో ఉండేవారు. దుర్జనుల దుష్ట ప్రవర్తనను రూపుమాపే ఆలోచనతో ప్రభువు మనస్సులో బీదర్కు వెళ్లాలని ఉండేది. ఇంతలోనే సన్మానపూర్వకంగా తీసుకువెళ్తామని వాళ్ళు రాగానే వాళ్ల విన్నపాన్ని మన్నించి వారితో వెళ్ళడానికి అంగీకరించారు. న్యాల్కల్ నుండి మండలి బయలుదేరిన తర్వాత మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజల విన్నతి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మండలి బీదర్ వైపు బయలుదేరింది. మేనాతో పాటు ఏనుగులు, గుర్రాలు మరియు సిపాయిలు ఉండేవారు. త్రోవలో ప్రభువు యొక్క జయజయధ్వానాలతో మండలి బీదర్కు 3 మైళ్ళ దూరానికి వచ్చింది. అక్కడి నుండి బీదర్ వైపు వెళ్లకుండా బోయిల కాళ్ళు వారి ప్రమేయం లేకుండా వేరొక వైపుకు తీసుకువెళ్ళాయి. ఏదైనా అదృశ్య శక్తి తమను వేరొక మార్గానికి తీసుకువెళ్తుందేమోనని బోయిలకు అనిపించింది. ఇంతలో మార్గానికి అడ్డంగా ఒక పెద్ద పాము పడి ఉండడం చూసి బోయిలు భయపడిపోయారు. వాళ్ళ అడుగు ముందుకు పడలేదు. అది చూసి శిష్యులు విషయం ప్రభువుకి తెలియజేశారు. ప్రభువు ఆ భుజంగం వైపు చూసినప్పుడు ఆ భుజంగం పడగ విప్పి నిలబడి ఉంది. ప్రభువు దాని వైపు చూడగానే పడగ కిందికి దించి ముందు నడవడం ప్రారంభించింది. శిష్యులకు భయపడవద్దని చెప్పి, ఈ సర్పం ఎవరికి ఆపద కలిగించడానికి రాలేదు. మీరెవరూ దాని దారికి వెళ్ళొద్దు. మీరు ఆ పాము చూపించిన దారిలోనే మేనాను తీసుకువెళ్ళండి అని ప్రభువు అన్నారు. అంతేకాక బీదర్ వెళ్ళడానికి పూర్వం వారి వద్దకు తాము రావాలని ఎవరైనా సిద్ధపురుషుడు సర్పం రూపంలో వచ్చి పిలుస్తున్నారా అనుకుని మనం ఆ దారిలోనే వెళ్దామని ప్రభువు అనగానే అందరూ ధైర్యంతో మేనాతో పాటు నడుస్తుండగా పల్లకి ఝరణి నృసింహక్షేత్రం వద్దకు రాగానే ఆ సర్పం మాయమైపోయింది. అప్పుడు ప్రభువు ఝరణి వద్ద కొన్ని రోజులు ఉండాలని నిశ్చయించుకున్నారు. ఈ స్థానం ప్రేక్షణీయ స్థలం. ఇక్కడ నృసింహస్వామి మూర్తి ఉంది. ఇది చీకటి గుహలో ఉంటుంది. గుహ 1 ఫర్లాంగు దూరం ఉంటుంది. గుహ మార్గం సరళంగా లేదు. లోపల దీపం లేకపోతే చీకటిమయంగా ఉంటుంది. గుహలో నుండి ఎప్పటికీ నీరు బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. నడుము వరకు నీరు అన్ని కాలాల్లో ఉంటుంది. దేవుని వద్దకు నడుములోతు నీళ్లలో వెళ్లాల్సి వస్తుంది. దేవుని వద్దకు వెళ్ళగానే మెట్లు ఉన్నాయి. కూర్చోవడానికి వీలుగా కొంత స్థలం ఉంటుంది. ఎడమ, కుడి దిక్కుల 2 కమాన్లు ఉన్నాయి. ముందు కమాన్లో నృసింహమూర్తి, దాని ముందు నంది ఉంది. కొత్త వాళ్ళు వెళ్తే ముందు భయపడతారు. లోపలికి వెళ్ళి మూర్తిని చూడగానే నిర్భయులవుతారు. గుహ నుండి ఏదైతే జలప్రవాహం ఉందో అది నృసింహుని చరణాల నుండి ప్రవహిస్తుందని అంటారు. ఈ స్థానం పవిత్రమైనదవడం వల్ల ఎలాంటి అనుష్ఠానమైనా వెంటనే సఫలం అవుతుందని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర స్థలం యొక్క మహత్యం తెలుసుకుని ఔరంగజేబు ఈ స్థలాన్ని ధ్వంసం చేయలేకపోయాడని అంటారు. ఇక్కడ పక్కన మసీదు మాత్రం కట్టించాడని అంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. రకరకాల చెట్లతో ఈ స్థలానికి విలక్షణ శోభతో పాటు నీరు పుష్కలంగా ఉంది. తపస్సుకు అనుకూల ప్రదేశం అవడం వల్ల ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ క్షేత్రంలో ప్రభువు పూర్వీకులైన కేశవ నాయకులు అనుష్ఠానం చేయడం వల్ల నృసింహుని కృపా ప్రసాదంగా పుత్రుడు జన్మించాడని, ఆ బాలుని పేరు నృసింహ అని పెట్టారని అంటారు. బీదర్కి దగ్గరలోని ఝరణిలో ప్రభువు ఉన్నారని బీదర్లోని జనులందరికీ తెలిసింది. వస్తారని ఆశతో ఉన్న వాళ్ళకి నిరాశ కలిగింది.
బీదర్లోని వాళ్ళంతా ప్రభు దర్శనానికి ఝరణీకి రాసాగారు. ప్రభు దర్శనానికి పెద్ద క్యూ ఏర్పడింది. ప్రభు మెడలో వేల పూలదండలు వేశారు. పేడ, కొబ్బరికాయలు, చక్కెర, వక్కలు కుప్పలుగా పడ్డాయి. ప్రభువు దర్శనమిచ్చి మధురమైన మాటలతో జనాన్ని సంతుష్టులను చేశారు. తర్వాత వారు స్నానం చేసి నృసింహుని దర్శనానికి బయలుదేరారు. పూజ, ఆరతి అయిన తర్వాత అందరికీ భోజన ప్రసాదం దొరికింది. ఈ చిన్న సుందర క్షేత్రం పూర్వం నిర్జనంగా ఉండేది. ప్రభు వచ్చిన రోజు నుండి ఆ ప్రదేశం జనంతో నిండి శోభాయమానమై రమణీయ స్థలం అయింది. రాజదర్బారు స్వరూపంతో ఇక్కడ కథలు, కీర్తనలు, భజనలు, శాస్త్రచర్చ, వేద పఠనం మరియు నృత్య గానాలతో ఆ ప్రదేశం విలసిల్లింది. పూర్వంలాగా జనసమూహంతో నిండి ఆ ప్రదేశం నిత్యశ్రీ నిత్యమంగళం అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల నుండి ఆబాలగోపాలం ప్రభు దర్శనానికి నిత్యం వచ్చేవారు. బీదర్ ప్రజలు ఎక్కువ కాలం ఝరణీలో ఉండసాగారు. కానీ ప్రభు తమ ఇంట్లో కాలు పెట్టి పావనం చేయాలని బీదర్లో ప్రజల్లో తీవ్రమైన ఆశ ఉండేది. అందుకని అందరూ ప్రభువుతో తమ ఇంటికి వచ్చి బాధధూళితో పావనం చేయాలని విన్నవించుకున్నారు. వాళ్ల ప్రేమ తెలుసుకుని పిలిచిన వారందరిళ్లకు రేపు మధ్యాహ్నం వస్తాను, పూజ స్వీకరిస్తాను అన్నారు. అన్ని మతాల, జాతుల ప్రజలు తమ ఇంటికే రావాలని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభువు ఆత్మానందంతో అందరి ఆహ్వానాన్ని స్వీకరించి వస్తానని చెప్పారు. ప్రభువును పిలిచిన ప్రతి ఒక్కరూ పూజకు తయారీ చేసుకుని ప్రభు ఆగమనాన్ని నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఇక్కడ ఝరణీలో ప్రభువు శిష్యమండలి ప్రభు వస్తాడని చెప్పారని బీదర్ బయలుదేరడానికి ఏర్పాట్లు చేశారు. బోయిలు పల్లకి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. చిమన్య బ్రహ్మచారి గోపాల్ బువ అందరికీ బీదర్కి వెళ్ళవలసి ఉందని చెప్పడం వల్ల అందరూ వెళ్ళడానికి ఆతృత కనబరిచారు. కానీ ప్రభు తన మంచంపై గాఢ నిద్రలో ఉండిపోయారు. ఎవరికీ లేపడానికి ధైర్యం చాలలేదు. మధ్యాహ్నం అయిపోతుందని శిష్యులు చింతిస్తూ కూర్చున్నారు. బీదర్ ప్రజలకు మాట ఇచ్చినట్లుగా ప్రభు వెళ్ళకపోతే ప్రభు కీర్తికి మచ్చ అవుతుందని అందరూ భయపడ్డారు. వెంకమ్మ ప్రభువుకి కొద్ది దూరంలో శాంతి చిత్తంతో జపం చేస్తూ కూర్చుని ఉంది. మధ్యాహ్నం అయింది. ప్రభు నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభువు ఎందుకు నిద్రించారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు యొక్క నిద్ర ఒక్క క్షణం ఒక యుగంలాగా శిష్యులకు అనిపించింది. కానీ ఏం చేస్తారు? ఇక్కడ బీదర్లో ప్రతి ఒక్కరింట్లో అపూర్వ ఉత్సవం జరిగింది. ప్రభువు ప్రతి ఒక్కరింట్లో ఒకేసారి ఒకే సమయంలో మధ్యాహ్నం దత్తా అంటూ నిల్చున్నారు. ప్రభుతో పాటు ఒకరిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. అంతా నిజం. పూజ జరిగింది, ఆరతి జరిగింది. ప్రభు మెడలో పూలహారాలు వేశారు. ప్రభు పేడ, ఫలాలు తింటున్నారు. భోజనాలు, తాంబూలాల దక్షిణలు నడుస్తున్నాయి. గానము, నాట్యము, ఆనందంతో భజనలు జరుగుతున్నాయి. శాస్త్రచర్చ, వేద పఠనం, ఇలా ఆనందోత్సవాలు బీదర్ జనుల ఇళ్లల్లో జరుగుతున్నాయి. బీదర్ జనులు ప్రభు ఆగమనంతో హర్షితులయ్యారు. ఈ విధంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపచారాలు చేయించుకొని వారు తమ విశ్వరూపాన్ని చూపించారు. అది చూసి ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చివరికి ప్రభు అందరికీ ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి నిష్క్రమించారు. ఇక్కడ ఝరణీలో ప్రభు గాఢ నిద్ర నుండి లేచారు. అప్పుడు ప్రభు శరీరం చెమటతో తడిసి శ్రమించినట్లుగా శ్వాస తీసుకుంటూ కనిపించారు. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియలేదు. శిష్యులు తొందరగా చెమట తుడిచిన తర్వాత వెంకమ్మ వినయపూర్వకంగా ప్రభు మీకు ఇలా ఎందువల్ల జరిగింది అని అడిగింది. కానీ ప్రభు సమాధానం చెప్పలేదు. తర్వాత బీదర్ ప్రజలు తమ ఇళ్ల వద్దకు ప్రభు వచ్చినట్లుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరి వద్దకు 2 గంటలకు అసది ఒకే సమయానికి ఎలా ఉన్నారో అర్థం కాక ప్రభువునే అడగాలని ప్రభువు వద్దకు బయలుదేరారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ప్రభువు మంచంపై పడుకొని కనబడ్డారు. శిష్యులకు బీదర్ ప్రజలు ప్రభువు అందరి వద్దకు ఒకే సమయంలో వచ్చిన విషయం చెప్పగానే శిష్యులకు ఆశ్చర్యం అనిపించి చెమట పట్టిన విషయం అర్థమైంది. ఈ అద్భుత చమత్కారం చూసి బీదర్ పట్టణం విస్తుపోయింది. ప్రభువు బీదర్ వాస్తవ్యులకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దాంతో ప్రభువు యొక్క యోగ మహిమ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపడ్డారు. బీదర్ యొక్క యవనులు, ముస్లింలు ప్రభువు యొక్క అద్భుత లీల చూసి బీదర్ నివాసులకు ప్రభువుపై శ్రద్ధ, భక్తి రెట్టింపయ్యింది. శ్రద్ధ ఉన్న ముసల్మాను భక్తులు ఎవరూ ప్రభువు అలౌకిక సామర్థ్యాన్ని చవిచూశారో వారు భక్తితో రోజు ధరణికి వచ్చేవారు. వాళ్ళందరికీ భక్తి విశ్వాసాలు పెరిగాయి. తర్వాత తక్కువ తరగతికి చెందిన ముస్లింలకు ప్రభు కీర్తి పెరగడం నచ్చలేదు. తమ జాతి వాళ్ళు ప్రభువును ఇంతగా పూజనీయులుగా భావించడం చూసి ఎలాగైనా ప్రభువును అవమానించాలని ఉపాయం ఆలోచించారు.
ప్రభువు యొక్క సామర్థ్యం వాళ్లకు తెలుసు కానీ ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని చూపించగలరేమో పరీక్షించాలని. ఏదైనా మహిమను చూపిస్తేనే ప్రభువును సాధువుగా ముస్లిం వాళ్ళు నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభువు దగ్గరికి వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైన వినయంతో ఇతర మతాల వాళ్లను ఎలా పావనం చేశారో అలాగే తమ ఇంటికి వచ్చి పూజ స్వీకరించాలని చెప్పారు. ప్రభువుకు వాళ్ళ ఆలోచన తెలుసు. కానీ ఆనందంతో మీరు చెప్పినట్లు మీ ఇంటికి వచ్చి మీ సేవ స్వీకరించడానికి వస్తానని చెప్పారు. ప్రభు ఇలా మాట ఇవ్వగానే అందరం తమ ఇళ్లకు వెళ్ళి ప్రభు సత్కారానికి తయారీ ప్రారంభించారు. మరుసటి రోజు అనుకున్నట్లుగా తన శిష్యులతో కలిసి ప్రభువుని సన్మానంతో స్వాగతించి తీసుకొని వెళ్ళి ఒక సింహాసనంపై కూర్చోబెట్టాడు. అక్కడ ఊరిలో ఉన్న ముస్లింలందరూ పోగయ్యారు. అందరూ ప్రభు మెడలో పూలదండలు వేసి చేతులతో తమకు తోచింది పెడుతూ నమస్కరించి వెళ్తున్నారు. చివరికి పళ్ళాలలో మాంసంతో చేసిన పదార్థాలను కావాలనే రుమాళ్ళు మూసి ప్రభువు ముందు వారు ముందే అనుకున్నట్లుగా అన్నీ తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. ప్రభువును తినమని చెబుతూ హిందువులు ముస్లింలు ప్రభువుకి ఒకటే, అందుకని వారి పదార్థాలు కూడా ప్రభువు తినాలని వాళ్ళ కోరిక. ప్రభువు ఈ మాంస పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభు కులం భ్రష్టమై వారి కులంలో కలుస్తారని, తినకపోతే అపరాధ భావనతో వారి కులం వాళ్ల శ్రద్ధ ప్రభువుపై తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ అందరు ముస్లింలలో ఈ భావన లేదు. వాళ్ళలో కొందరికి ఇది ఇష్టం లేదు. కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రభువుకి వాళ్ళ కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్యాకు పళ్ళాలపై మూసిన రుమాళ్లు తొలగించమని ఆజ్ఞాపించారు. అందరు శిష్యులు భయపడిపోయారు. వాళ్ళు కపటంతో వ్యవహరిస్తే ఏమి చేస్తారు? చిమన్య భయంతో పళ్ళెంపై నుండి రుమాళ్ళు తీస్తుండగా ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే ఆ పళ్ళాల్లోని మాంస పదార్థాలు కనిపించలేదు. వాటిలో పువ్వులు, కజ్జరీ పళ్ళు మొదలైనవి చూడగానే శిష్యులకు, సజ్జనులైన ముస్లింలకు ఆనందం కలిగింది. ప్రభు అది ప్రసాదంగా అందరికీ పంచమని చెప్పారు. దాంతో కపట ముస్లింలకు గర్వభంగమైంది. ప్రభువులో దైవ సామర్థ్యం ఉందని వాళ్లకు అర్థమై అందరూ ప్రభువును శరణు వేడుకొన్నారు. ప్రభువు దయతో వారిని క్షమించి భగవంతుని శక్తి పరీక్ష ఇలా చేయరాదని మధురమైన వాక్కులతో ఉపదేశించారు. ప్రభువు యొక్క దైవ సామర్థ్యం, మనస్సు యొక్క ఉదార స్వభావం చూసి ముస్లింలందరూ ప్రభువుపై పుష్పవృష్టి కురిపించి పీరానే పీర్ దస్తగీర్ అనే బిరుదుతో సత్కరించి ఊరేగించారు. వాళ్ళంతా ప్రభుభక్తులయ్యారు. బీదర్లో ప్రభు గాది ముస్లింలు నివసించే ప్రాంతంలో ఉంది. అందుకు కారణం ప్రభువుకి ముస్లింలపై ఉన్న ప్రేమ కావచ్చు. తర్వాత ప్రభు బీదర్లో కొంతకాలం నివసించడం వల్ల ఆ సమయంలో అక్కడ ఆనందం తాండవించింది. రామచంద్రబువ షోలాపూర్కర్ గారు బీదర్లో జరిగిన చమత్కార కథను ఇంకో రకంగా వర్ణించారు. ప్రభువు యొక్క సామర్థ్యం చూసి అందరూ చకితులై ఆ విషయం హైదరాబాద్ ప్రాంతంలో కూడా వ్యాపించి అందరూ ముస్లింలు కూడా శిష్యులై భజన చేస్తుండేవారు. 2 నెలల వరకు ప్రభువు బీదర్లో నివసించారు. రోజు ఒక కొత్త సమారంభం, బ్రాహ్మణ భోజనం, నాట్యం, పాటలు, కథలు, కీర్తనలు, సప్తాహాలు, అనుష్ఠానాలు, భజనలు, ఆరతులు ఇలా ప్రతిరోజు జరిగాయి. లక్షల రూపాయలు ప్రభువుకి అర్పించారు. అలాగే ప్రభువు దాన ధర్మాలు చేస్తూ వాటిని ఖర్చు పెట్టేవారు. రోజు ప్రభువు వద్దకు వేల మంది కోరికలతో వస్తే వారి మనోవాంఛలను ప్రభువు తీరుస్తూ ఉండేవారు. కొందరు కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్ర చేయడానికి డబ్బు కావాలనేవారు. కొందరు పెళ్లి చేయడానికి 500 రూపాయలు కావాలని, కొందరు కష్టాలు తీర్చమని వేడుకునేవారు. ఇలా అనేక రకాలుగా ప్రభువుకి కష్టం కలిగించేవారు. ఇవే కాక హరిదాసులు, పురాణికులు, వైదికులు, యాజ్జికులు, శాస్త్రులు, పండితులు, బ్రాహ్మణులు, పెద్ద పెద్ద లింగాయతులు, జంగములు, ముస్లింలలో పీర్జాదులు, ఫకీరులకు ప్రభువు వద్ద నుండి రోజు సంభావన లభించేది. ప్రభువుతో పాటు సిపాయిలు, ఏనుగులు, గుర్రాలు, పల్లకి, శాస్త్రులు, వేద పండితులు, విద్వాన్ బ్రాహ్మణులు, అంధులు, వికలాంగులు, బైరాగులు, గోసాయిలు మొదలైన వారు ఉండేవారు. ఈ విధంగా ప్రభువు నివసించే చోటు జనంతో నిండి ఉండేది. ఈ విధంగా ప్రభువు రాజదర్పంతో ఉండేవారు. ఎక్కడ నీటి అనుకూలత ఉంటుందో అక్కడ డేరాలు వేసుకుని ఉండేవారు. అక్కడ బర్ఫీ, పేడ దుకాణాలు వెలిసేవి. ఒక్కోసారి ఒక్కరినే వెంట పెట్టుకుని లంగోటితో అడవుల్లో తిరిగేవారు. కళ్యాణ్, భాల్కి, చాళకాపూర్, మైలార్ ఈ ప్రదేశాలన్నింటికంటే ప్రభువు బీదర్లో బస చేసిన సమయంలో అలౌకికత్వం వల్ల విశేషమైన కీర్తి కూడా పెరిగింది. ఈ విధంగా 2 నెలలు ఆనందోత్సాహాలతో గడిచిన తర్వాత ప్రభువు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బీదర్లో నవాబుల, దేశముఖుల కోరిక మేరకు గాది స్థాపన చేసి అది నడవడానికి ఒక బ్రహ్మచారిని నియమించారు. వాళ్ళకి సటకాను, ప్రసాదము ఇచ్చి అక్కడి నుండి బయలుదేరారు.
ప్రభువు బీదర్ నుండి బయలుదేరి దారిలోని ముఖ్యమైన గ్రామాల్లో భక్తుల ఇష్ట ప్రకారం బస చేస్తూ రాజురి, భాల్కి, మంగళగి దారిలో కళ్యాణికి బయలుదేరారు. తనతో పాటు శిష్యులు సటకాలు ఉంచిన ఎడ్లబండి వెంకమ్మను ముందు పంపించి తను మేనాలో కూర్చొని బయలుదేరారు. పల్లకి బోయీలు ప్రభువును తీసుకుని వస్తుండగా హుమనాబాదుకు దగ్గరలో 2 నదుల సంగమ ప్రదేశం దగ్గర గడవంతికి వెళ్లే దారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ దట్టమైన అడవి ఉండేది. చెట్టుకు సాలీడు కూడుతో నిండిపోయింది. అక్కడ చెట్టు దగ్గర ప్రభు మేనా చిక్కుకుపోయింది. బోయీలకు మేనాను ముందుకు తీసుకెళ్లడానికి వీలు కాలేదు. ప్రభువును కిందకు దింపి తాము చెట్టుకు ఇరుక్కున్న మేనాను తీయడానికి ప్రయత్నించారు. ప్రభు హుమనాబాదుకు దగ్గరలో మేనా చిక్కుకున్న ప్రదేశంలో క్రిందికి దిగి సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఉన్న కట్టపై కూర్చున్నారు. ఆ కట్ట దగ్గర 2 బిల్వ వృక్షాలు ఉండేవి. ఆ చెట్ల నీడలో ప్రభు యొక్క మండలి ఆగిపోయింది. ప్రభు ఇక్కడికే ఎందుకు వచ్చారో, ముందు ఏం జరిగిందో ముందు రమణీయంగా వర్ణించడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుపాణికార్పణమస్తు. శ్రీ మాణిక ప్రభు మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.